దేవుడి స్థానంలో విలువ ఉంటాయి. ఓకే. బౌద్ధులు ఎప్పుడైనా కానీ చిన్న అబద్ధం ఆడరు. బౌద్ధాన్ని నమ్మిన వాడెవడు కూడా వ్యభిచరించడు. బౌద్ధాన్ని నమ్మిన వాడెవడు కూడా అవతలి వాడి వస్తువుని స్వార్థపూరితంగా పొందడు. బౌద్ధాన్ని నమ్మిన వాడెవడు కూడా ఒక అశాస్త్రీయమైన జీవితం మత్తుకు బానిసగాడు. కాబట్టి నేను ఈ బౌద్ధంలోకి వచ్చిన తర్వాత నా డాక్టర్ ఏం చెప్పాడు, 2 నెలల 15 రోజుల కంటే బతుకమన్నాడు కదా. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివిన తర్వాత, పూలే చదివిన తర్వాత, సావిత్రిబాని చదివిన తర్వాత, బౌద్ధంలోకి వచ్చిన తర్వాత నేను ప్యూరిఫై అయి నా క్యాన్సర్ని కూడా జయించి ఇప్పుడు నీ ముందు 20 సంవత్సరాలు జీవించి వచ్చాను. మృత్యుంజయులు మీరేమంటారు? అలా వచ్చిన నాకు క్రాంతి, అప్పుడు నేను నేచర్ని అడిగా, అమ్మా నన్ను ఎందుకు పుట్టించావు, ఈ వయసులో నన్ను ఎందుకు తీసుకుపోతున్నావు, నీకేమన్నా ధర్మ, నువ్వు చెప్పినట్టే దేవుణ్ణి రామదాసు ఏ విధంగానైతే అడిగాడో నేను కూడా ప్రకృతిని అడిగా. అడిగితే ప్రకృతి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది క్రాంతి. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీల ఆకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే, నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పని చేయకున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. నిన్నటి నా చరిత్రను రేపటి సమాజానికి చెప్పటానికి ఒక వాగ్గేయకారుడు కావాలి, ఒక జయరాజు కావాలని నన్ను అలుముకోవటం వల్ల నేను ప్రకృతిలోకి వచ్చాను. అంత అద్భుతమైన పుస్తకాలని నేను రాశాను. కాబట్టి ప్రకృతిని మించిన పరమాత్ముడు ఈ విశ్వంలో ఎక్కడ లేడు క్రాంతి. అవి మీ కాడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చాలా అల్పమైన వాళ్ళు, మనుషులు తయారు చేసిన దేవతలు వాళ్ళందరూ, మనల్ని తయారు చేసిన దేవతలు కారు. కాబట్టి ప్రకృతిలో అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ అయ్యో నా బిడ్డ క్రాంతి ఎక్కడ ఇబ్బంది పడతాడో ఎండాకాలం వస్తేనని భూమిలోనే నీళ్ళ చెలిమెలు తీసింది. నేను అబద్ధం చెప్తే తప్పు అని ఖండించండి, వేరు భూమిలోనే నీళ్ళు ఇచ్చింది. అయ్యో నా బిడ్డ హైదరాబాద్ వెళ్ళి పెద్ద టీవీలో ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయాలి, మరి కాలినడకన పోలేడు, కారులో వెళ్ళాలని డీజిల్ పెట్రోల్ ఇచ్చింది కదా. అయ్యో నా బిడ్డ ఎత్తైన బిల్డింగ్లో ఉండాలి అని ఇనుము ఇచ్చింది. అయ్యో నా బిడ్డ అందంగా చేతికి గడియారం ఉండాలి, గొలుసు ఉండాలి, చాలా ఉన్నతంగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలని నీకు కావలసిన బంగారం ఇచ్చింది. ఇన్ని ఇచ్చిన ఈ నేల తల్లిని ఎంత విధ్వంసం చేస్తున్నాం క్రాంతి. మన కాళ్ళ కింద ఉన్న భూమిని, మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, మన పూర్వీకులు ఎంత గొప్పగానైతే మనకు ఈ ప్రకృతిని ఇచ్చిపోయారో మన భవిష్యత్ తరాలకు కూడా అలా ఇచ్చిపోవాలి అని చెప్తాడు. ఎంగెల్స్ ఒక మాట అంటాడు, ప్రకృతిని నువ్వు దెబ్బ కొడితే నిన్ను 10 రెట్లు దెబ్బతీస్తుంది అని చెప్పాడు కదా. మరి ఇంత విధ్వంసం జరుగుతుంటే మనం మాట్లాడుకుంటే ఎట్లా? మీరు ప్రకృతిలో ఏది ముట్టుకో క్రాంతి, ఓ రాయిని ముట్టుకో, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిచి జనుల కూటి బాధను పాపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన అమరవీరుల స్థూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా. రాయికి అంత చరిత్ర ఉంటుంది. మీరు చెట్టును పట్టుకోండి, పొద్దున్నే వాకింగ్ వెళ్తారు కదా, వాకింగ్ పోయినప్పుడు ఇట్లా చెట్టును వాటేసుకొని మీరు అడగండి చెట్టును, అమ్మ నీ వల్ల నాకేంటి ప్రయోజనం అని. ఏం చెప్తుంది చెట్టు? ఏం చెప్తుంది? పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్ల నా గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం. వర్షం ఎలా వస్తుందో చూడండి, దేవుడు కాదు,
నింగి మబ్బుల్ని వానగా మలిసినము చేను చెలకల్ని నీళ్లతో దడిపినం చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం మీకు ప్రాణవాయువుల్ని పోసినం మీరు కనువిందు చేసిన పువ్వులం మీ కడుపాకలి తీర్చే పండులం అలసిపోతే నీడనిచ్చినం చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం అడవికొచ్చిన మునులను సాధినం బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం మీరు కూర్చుంటే కుర్చీ పీటలో పడుకుంటే పందిరి మంచాలం మేము కంటికి రెప్పలా కాసినం మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టి పుస్తకం మీ రోగాల నొప్పుల్లో మందులం మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం పచ్చాని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా ఇంత అటాచ్మెంట్ ఉన్నా మీకెందుకు వృక్షంలో అంత గొప్ప చెట్టుని ఎంత ప్రేమించాలి క్రాంతిగా మీరు మీరు జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటారు మన నోరును బట్టే మైతు కనిపెట్టాడు మన కన్నును పెట్టే కెమెరా కనిపెట్టాడు ఏలడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఏం చక్కగా తన గూడు